ప్రియమైన లివింగ్ బ్రెడ్ ఛానల్ వీక్షకులకు ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ధనాన్ని సౌకర్యాన్ని త్యాగం చేసి ఆఫ్రికాలో సువార్తను ప్రకటించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ ఆండ్రూస్ టెరెట్. ఇతను సూడాన్ ఇంటీరియర్ మిషన్ యొక్క అత్యంత ప్రాముఖ్యమైన మిషనరీలో ఒకరు. కెనడాలో స్కేటిష్ ప్రెస్బిటేరియన్ కుటుంబంలో జన్మించిన అతను చిన్న వయసులోనే ప్రభు అయిన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. ఔషధములు తయారు చేసి సరఫరా చేసేవానిగా అవ్వాలని అందుకు తగిన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని కెనడాలోని టొరంటో నగరంలో 2 ఔషధ దుకాణాలను కలిగి ఉన్నప్పటికీ మిషనరీ సేవ కొరకై సమర్పించుకున్నట్టుకు అతను కోరుకున్నాడు. అటువంటి సమయంలో అతను ది బర్డెన్ ఆఫ్ సుడాన్ యొక్క భారము అనే ఒక కరపత్రమును చదవడం జరిగింది. తద్వారా సుడాన్ ఇంటీరియర్ మిషన్ కు దరఖాస్తు పెట్టుకున్నట్టుకు అతను ప్రోత్సహింపబడ్డాడు. అయితే ఆ సంస్థ కార్యవర్గము అతనిని సుడాన్ కు పంపలేకపోయింది. అందుకు ఏమాత్రం అతను నిరాశ చెందక తన వ్యాపారం అంతటిని అమ్మివేసి వచ్చిన ఆ డబ్బు మొత్తమును ఆ సంస్థకు ఇచ్చారు. అటు పిమ్మట ఉష్ణమండల వైద్యమును నేర్చుకున్నటకు గాను కొద్ది కాలం ఇంగ్లాండ్ లో గడిపిన తర్వాత ఆఫ్రికాకు ప్రయాణమైన స్టెరెట్ 1902వ సంవత్సరంలో నైజీరియా చేరుకున్నారు. ఉద్వేగభరితమైన బోధకులు మరియు ఆత్మయందు తీవ్రత కలిగిన మిషనరీగా అతను నైజీరియాలో సేవలు అందించారు. ప్రజలతో కిక్కిరిసి ఉండే సంత వీధులలో అతను ఒక రాతిపై నిల్చుని యేసుక్రీస్తు యొక్క పెద్ద చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ తనను గమనించే వారికి క్రీస్తుని గురించి ప్రకటించేవారు. అతను కాలినడకన మరియు సైకిల్ పైన విస్తృతముగా ప్రయాణించి నైజీరియాలో సువార్త ప్రకటించబడిన అనేక ప్రదేశములకు సువార్త మోసుకెళ్లారు. మరి ముఖ్యముగా నైజీరియా యొక్క ఉత్తర భాగంలో ఉన్న హోసా భాష మాట్లాడే ప్రజల గురించి అతను ఎంతో భారం కలిగి ఉన్నాడు. కాగా అతను వారి భాష నేర్చుకుని ఆ భాషలోనికి బైబిల్ గ్రంథంను అనువదించడంలో సాయం అందించారు. స్థానిక ముస్లిం ప్రజల నుండి అతను వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ సమస్తమును క్రీస్తు కొరకై సహించి అనేక ఆత్మలను క్రీస్తు సంఘంలో చేర్చారు స్టెరెట్. ఒక మిషనరీ వైద్యునిగా అతని సేవలు స్థానిక ప్రజల యొక్క ఆత్మీయ అభివృద్ధికే కాక వారి భౌతిక పరమైన సంక్షేమమునకు కూడా కారణమయ్యారు. మిషనరీలు ఆత్మీయ పరిచర్య చేసినప్పుడు వైద్య సేవలను కూడా ప్రజలకు అందించగలుగునట్లు సులభమైన చికిత్సా విధానాలను ప్రవేశపెట్టారు. అతని ప్రయత్నాల ఫలితంగా స్థానిక ప్రజల మరియు మిషనరీలలో మృత్యువాత పడేటి వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అక్కడ అతను తెల్లని వైద్యుడు అనే అర్థమిచ్చే బతుర్మయి మగాని అనే పేరుతో పేర్కొనబడేటి వారు ధనము, వివాహము మరియు సౌకర్యవంతమైన జీవితము నుండి కలిగే సమస్త ఇహలోక ఆనందమును విడిచిపెట్టి ఒక సాధారణమైన వ్యక్తిగా 47 సంవత్సరాల పాటు దేవుని పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు అతను. ఈ లోకం నందు తన పరుగును విజయవంతంగా కడముట్టించిన ఆండ్రూస్ టెరెట్ 82 సంవత్సరాల మంచి వృద్ధాప్యమందు ప్రార్థనలో మోకరిల్లి ఉండగానే తన తుది శ్వాస విడిచారు. ప్రియమైన వారలారా, సువార్త నిమిత్తం మనం చేస్తున్న త్యాగం ఏమిటి? ఒకవేళ మనం కూడా మన జీవితాలను సువార్త నిమిత్తం దేవునికి అర్పించే పరిస్థితిలో ఉంటే ఇలా ప్రార్థించండి: ప్రభువా, సువార్త నిమిత్తం ఇహలోక ఆనందంలో నేను విడిచిపెట్టగలుగునట్లు నాకు సహాయం దయచేయండి. ఆమేన్.